నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రివ్. నేను హిమోష. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ బీజేపీలో పరిస్థితి అయితే రోజు రోజుకు విచిత్రంగా మారుతుంది. ఒకవైపు ఈటల రాజేంద్ర బాణాలు సంధిస్తుంటే మరోవైపు బండి సంజయ్ బుల్లెట్ల కౌంటర్లు విసురుతున్నారు. పార్టీ భవిష్యత్తు ఏ దిశలో నడవాలన్న ప్రశ్నతో అయితే మొదలైన విమర్శలు ఇప్పుడు బహిరంగ ఘర్షణ రూపమైతే దాల్చాయి. గత రాజకీయాలు చేస్తే బీజేపీ రాష్ట్రంలో నిలవలేదనైతే ఈటల వ్యాఖ్యానిస్తే పార్టీ సిద్ధాంతాలే ముందు వాటిని అనుసరించాలని బండి సంజయ్ అయితే ఘాటుగా సమాధానమిచ్చారు. ఇద్దరి మధ్య బహిరంగంగా జరిగిన ఈ మాటల యుద్ధం కమలం శిబిరాన్నైతే పూర్తిగా రెండు వైపులా విభజించినట్లే కనిపిస్తోంది. కార్యకర్తలు ఎటు తిరగాలో అర్థం కాని స్థితిలో జారిపోవడంతో తెలంగాణ బీజేపీ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్దగా మొదలైంది. మరి ఈ అంతర్గత ఘర్షణ నిజంగా అంత లోతులో ఉందా, లేక ఇది శక్తి పరీక్షేనా? తెలంగాణలో నేను అంటే నా వ్యక్తిగతమైనది, ఇది మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైనది. అరే సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా నేను ఒక మాట అడుగుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ అది, మాకు ఇన్ని సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంఘ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మా సర్సంఘ్ చాలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పిండు. ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుండే. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చిండు ఆయన, సబ్కా సాత్, सबका विश्वास, सबका विकास, सबका प्रयास. व्हाट इज दिस? ఇది మా ఎజెండా, మా నినాదం అది. నో. ఇక ఈటెల వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో చిన్న అలజడి కాదు, పెద్ద ప్రకంపనలెత్తాయి. మత రాజకీయాలు రాష్ట్రంలో పనికిరావు, బీజేపీ ప్రజల సమస్యలపై పోరాడాలి అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే మార్పు కోసం ఎదురు చూస్తున్న నాయకత్వానికి ఒక సంకేతమా అన్న అనుమానాలు కూడా తెప్పాయన్నమాట. పార్టీ రాష్ట్ర యూనిట్లో అయితే తిరిగి గ్రౌండ్స్ ను దక్కించుకోవాలని, ఒంటరిగానే కానీ రాజకీయంగా పరిపక్వత అయితే ముందుకు సాగాలన్న వారి భావజలానికైతే ఈటెల స్వర్గం దగ్గరగా ఉండటంతో ఈ వ్యాఖ్యలు ఆ కంటే అయితే పెద్ద చర్చకు దారితీస్తాయి. ముఖ్యంగా కార్యకర్తలలో ఎవరిని నమ్మాలి, ఏ లైన్ ది పార్టీ అసలైంది దారి అన్న సందేహాలు కూడా పెరగటం బీజేపీ కోసం మంచి సూచిక కాదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈటల వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచేశాయి. పార్టీ సిద్ధాంతాలు మారవు, వాటి చుట్టూ తిరగగలిగిన వారే పార్టీలో నిలుస్తారు అని బండి సంజయ్ ఘాటుగా చెప్పడంతో బీజేపీ లోపల రెండు వేరువేరు ఆలోచన ధోరణులైతే బహిర్గతమైనట్టే అయింది. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయాల పోరేనా, లేక భవిష్యత్తులో నాయకత్వ మార్పులకు ముందు మాట అన్న చర్చలు కూడా ఊపందుకున్నాయి. తెలంగాణలో క్యాబినెట్ ముఖ్యంగా బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయం అవుతుందా, లేక అంతర్గత పోట్లాటలతోనే ఇరుక్కుపోతుందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. కమలం పార్టీలో పెరుగుతున్న విభేదాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయి, ఆ పార్టీ పోరాటం పార్టీ భవిష్యత్తు ఎలా ప్రభావితం చేస్తుంది అన్నదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్. హిందుత్వం మాట్లాడాల వద్దా ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుంది అన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 3వ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం? అమిత్ షా గారు పిలిచి బండి నన్ను అన్నారు, సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప వేరే పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు,
అదే కొట్లాట హైదరాబాద్ లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. రైట్, ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అనలిస్ట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు రాజకీయ చర్చల్లో అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఈటెల కావచ్చు, ఇటు బండి సంజయ్ మధ్యనైతే బహిరంగ ఘర్షణ అయితే తీవ్ర దుమారం లేపిందని చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీజేపీలో బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి ఉన్నటువంటి వివాదం బహిరంగ రహస్యమే. అయితే అది ఈ రూపంలో బయటపడటమే ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఇదే బండి సంజయ్ గారు ఇదే మాటల్ని ఇదే ధోరణిని వాళ్ళ పార్టీలో అఫీషియల్గా డాక్యుమెంట్స్లో ఎక్కడైనా ఉండేప్పుడు చూపించమని అడగాలి ఎవరైనా. ఎక్కడ ఈ విధమైనటువంటి మాది హిందుత్వ పార్టీ, మాది హిందుత్వ, బరాబర్ హిందుత్వ, ఇట్లాంటి మాటలు ఎక్కడ బీజేపీ డాక్యుమెంట్స్లో మనకి ఎక్కడ కనపడదు. దాని మోసం అదే. డాక్యుమెంట్స్లో ఒకటి చెప్తారు, ఆచరణలో మరొకటి, అసలు రూపం ఆచరణలో బయటపడుతుందనేందుకు బండి సంజయ్ గారి మాటలు నిదర్శనం. ఇదే బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ఇదే రకమైనటువంటి ఉపన్యాసాలు చేస్తూ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసి ఉంటే ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా వచ్చి ఉండేవి కాదనేది నా అభిప్రాయం. అందువలన నిజస్వరూపం బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటల్లో బీజేపీ అంతర్గతమైనటువంటిది లేదా వాళ్ళ లోపల ఉన్నటువంటి దాన్ని ఆయన స్పష్టంగా వెలువరించారు. దానికి భిన్నంగా అలాంటి వైఖరితోటి పార్టీ నిలబడదు లేదా అధికారానికి రాదు, అది సరైనది కాదు అని చెప్తున్నటువంటి ఈటెల రాజేందర్ గారు మరి అలాంటి పార్టీలో ఉండాలా లేదా అని తేల్చుకోవాల్సినటువంటి అగత్యం ఇప్పుడు ఆయన మీదనే ఉంది. బండి సంజయ్ గారు బంతిని ఈటెల రాజేందర్ గారి కోర్టులోకి నెట్టారు. అయితే విచిత్రం ఏమిటంటే ఒక వామపక్షవాదిగా రాజకీయ జీవితం, విద్యార్థి రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి ఈటెల రాజేందర్ గారు చివరికి బీజేపీ మతోన్మాద బీజేపీ, బండి సంజయ్ గారు చెప్పిన దానిలో మతోన్మాదం కాదు, ఇంకా మత విద్వేషం, రకరకాలు ఏముంటే అవన్నీ కూడా చెప్పుకోవచ్చు, అలాంటి పార్టీలో చేరి తాను చెప్పిన దానికి గురు గోల్వాల్కరు లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్తలు చెప్పినటువంటి దాన్ని కోట్ చేయాల్సి రావడం నిజంగా పెద్ద విషాదం. అలాంటి దుస్థితి మరే నాయకుడికి కూడా రాదు అని నేను అనుకుంటున్నాను. మరి ఆ ఈటెల రాజేందర్ గారు ఎట్లా ఆయనకి నిద్రపడతా ఉందో ఇలాంటి వాళ్ళు సరసన చేరి ఉపన్యాసాలు చెప్తున్నారు అనేది అభిప్రాయం. అందుకని ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు తేల్చుకోవాలి. బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పేశారు బీజేపీ అంటే ఏమిటో, ఎట్లా ఉంటుందో. మరి దాన్ని బహిరంగంగా సమర్థిస్తారా, లేకపోయేట్లయితే మౌనంగా నోరు మూసుకొని ఉంటారా అనేది ఈటెల రాజేందర్ గారి వైపు నుంచి మనం చూడాలి.
రైట్ కోటేశ్వర గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఈటల రాజేందర్ మత రాజకీయాలైతే తెలంగాణలో పనికి రావు అని అయితే బహిరంగ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పవచ్చా, లేక ఆయన నేతృత్వంలో ఉన్న గ్రూప్ యొక్క రాజకీయ స్టాండ్ను సూచిస్తుందంటారా, లేకపోతే ఇది ఒక వ్యాఖ్య వెనుక ఏ రాజకీయ లెక్కలు అనేవి ఉండవచ్చు అని చెప్పవచ్చు? వ్యక్తిగత అభిప్రాయాలు ఇంట్లో చెప్పుకోవాలి, లేకపోయేట్లయితే పార్టీ వేదికల మీద, పార్టీ సమావేశాల్లో, అంతర్గత సమావేశాల్లో చెప్పుకోవాలి. కానీ వీళ్ళిద్దరు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగమైనటువంటి వేదికల మీద చెప్పిన తర్వాత అవి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అంటే అవకాశవాదం, పక్కా అవకాశవాదం. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కానే కాదు. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఒకటి, పార్టీ అభిప్రాయాలు ఒకటి, రెండు ఉంటాయి. వ్యక్తిగతమైన మరి దేనికి వాళ్ళు ఇస్తున్నారు అంటే తమ ఆత్మ లేదా తమ మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పిన దానికి వివరిస్తారా, లేకపోతే అవకాశవాద రాజకీయాల కోసం లేదా పదవుల కోసం ఇతర దాన్ని అనుసరిస్తారు? అందుకని ఆత్మని చంపుకొని వ్యవహరించాలా, లేకపోతే ఆత్మని బతికించుకొని వ్యవహరించాలా? అందుకే ఈటల రాజేందర్ గారు తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకే ఉంది. ఇలాంటి పార్టీలో పక్క ఆయన బండి సంజయ్ గారు నిన్న బహిరంగంగా చెప్పారు, రేపు పంచాయతీ ఎన్నికల్లో కనుక మాకు ఓట్లు వేయకపోతే మేము గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వము అని చెప్పేసి బెదిరించాడు ఆయన. మరి అదే మాటలు మిగతా వాళ్ళు కూడా చెప్పమానండి. రేపు గ్రామాలకు వెళ్ళి పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మాకు గనక ఓటు వేయకపోతే మీ గ్రామానికి కేంద్రం నుంచి నిధులు రావు అని చెప్పేసి ఇదే బండి సంజయ్ గారిని గ్రామాల్లో ప్రచారం చేసి చెప్పమానండి. గ్రామాలలో ఏ విధమైన పరిణామాలు ఎదురవుతాయో అప్పుడు చూడొచ్చు. అందుకని వాళ్ళ మధ్య తగాదాలు చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఇటువైపు మనం చూసుకుంటే బండి సంజయ్ కూడా పార్టీ సిద్ధాంతాలు మారవు అంటూ కూడా, అదే విధంగా వాటి చుట్టూ తిరగగలిగిన వారే నిలుస్తారు అని కూడా ఈటలను దాదాపుగా టార్గెట్ చేసినట్టుగా కూడా కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఇది కేవలం హిందుత్వ లైన్ డిఫెన్స్ మాత్రమేనా, లేక రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ చేస్తున్న ఒక శక్తి ప్రదర్శనగా కూడా చెప్పవచ్చు అంటారా? ఇప్పుడు ఆ విధంగా నోటి దురుస్థానంతో వ్యవహరించి విద్వేషాన్ని వెదజల్లి, మతపరమైనటువంటి విద్వేషాన్ని వెదజల్లిన కారణంగానే అది నష్టదాయకము అని చెప్పేసి బీజేపీ అధిష్టాన వర్గం భావించి, అంటే మనం మాంసం తింటున్నాం అని చెప్పేసి మనం ఎముకలు మెళ్ళ వేసుకొని తిరిగినట్టుగా బండి సంజయ్ వ్యవహారం. అది మంచిది కాదు, అందుకని ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళా అలాంటి బండి సంజయ్నే కనుక తిరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేట్లయితే, అంటే బీజేపీకి మామూలు పద్ధతుల్లో, నాగరికమైనటువంటి పద్ధతుల్లో రాజకీయాలు చేసి, వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పారు కదా, సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా ఇట్లాంటివన్నీ చెప్పారు కదా. మరి అటువంటి రాజకీయాలు చేస్తే అధికారానికి రాము అని చెప్పేసి మరి అదే బీజేపీ అధిష్టాన వర్గం తిరిగి బండి సంజయ్ గారినే తెలంగాణ బరిలో నాయకత్వం వహించబోయే అని చెప్పేసి అంటే అంటుందా లేదా అనేటువంటి మనం చూడాలి. అందుకనే నేను మొదటే చెప్పాను, ఇటువంటి ఇదే మా సిద్ధాంతం, ఇదే పార్టీ సిద్ధాంతం, దీనికి అనువైనటువంటి వాళ్ళే ఉండాలి, లేకపోతే దీనికి భిన్నమైనటువంటి వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు మరి ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. మరి ఈటల రాజేందర్ గారు మరి ఆ బీజేపీ ఎంపీ పదవి కోసం దాన్ని పట్టుకొని వేలాడతారా, లేకపోతే తన ఆత్మగౌరవంతో తన అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరిస్తారనేటువంటిది చూడాలి. ఒక ఈటల రాజేందర్ అనే కాదు, బీజేపీలో ఉన్న ఇంకా ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తేల్చుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బండి సంజయ్ అభిప్రాయాలతోనే ఎక్కువ మంది ఉంటారు. కాకపోతే కొంతమంది బయటకు చెప్పుకోరు. బండి సంజయ్ ఆ విషయాల్లో ముందున్నారు కనుక ఇప్పుడు ఆయనకి ఇంకా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అంతకు మించి అది కనుక ఆ భాష లేకపోతే అది కనుక తగ్గించేట్లయితే బండి సంజయ్ని కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే అంతకంటే ఒక పులిని ఎక్కినటువంటి వాడు ఆ పులిని స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే ఆ పులికి బలి కావాలి. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఆ విధమైనటువంటి భాష, ఆ విధమైనటువంటి ఉన్మాదం ఇవన్నీ కూడా తలకెక్కిన తర్వాత అంతకు తగ్గితే
బండి సంజయ్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా బండి సంజయ్ని కూడా పక్కకి నెట్టేస్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్మాదాన్ని వెదజల్లేటువంటి వాళ్ళు, లేకపోతే మతాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి వాళ్ళకే పట్టం కడతారు. అందుకని బండి సంజయ్ కూడా ఇప్పుడు అంతకు మించి వెనక్కి మళ్ళా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో బండి సంజయ్ గారు కూడా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళని పెట్టుకొని రేపు రాష్ట్రంలో అధికారం సాధించగలం అని చెప్పేసి బీజేపీ అనుకుంటుందా? మరి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అటువంటి పార్టీలో ఉండి అధికారాన్ని సాధిస్తామని చెప్పుకోగలరా? ఇవన్నీ ప్రశ్నలు. రైట్. కోటేశ్వరరావు గారు, మరి ఇప్పుడు ఈ విభేదాలైతే ఏవైతున్నాయో ఈ నాయకత్వ మార్పులకు బాట వేస్తాయని చెప్పవచ్చు అంటారా? చూడాలి. ఎందుకంటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఇలాంటి నోటి దురుసు, లేకపోతే ఈ విధమైనటువంటి ఉన్మాదం, మతం, ఇటువంటి వాటిని రెచ్చగొట్టినటువంటి వాళ్ళందరినీ కూడా బీజేపీ అకామిడేట్ చేసుకుంది. అందుకని నాయకత్వం మార్పు ఉంటుందా ఉండదా అనేటువంటిది అది వాళ్ళ పార్టీ అంతర్గతమైనటువంటి వ్యవహారం. కానీ అటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడతారనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అది ప్రజా జీవనంలో ఉన్నప్పుడు, బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. పార్టీ ఆర్గనైజేషన్ అనేది అది బీజేపీ అంతర్గతం. ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలనేటువంటిది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. అందుకని ఇది మరి ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. నిన్నగాక మొన్ననే గనక రామచంద్రరావు గారిని ఏర్పాటు చేసింది. బహుశా మళ్ళా ఆయన గడువు ముగిసే సమయానికి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటువంటి సమయానికి మరి బండి సంజయ్ని పెడతారా, లేకపోతే అందరినీ కలుపుకోవాలి, ఇలాంటి మతోన్మాదం పనికిరాదని చెప్తున్నటువంటి ఈటల రాజేందర్ని పెడతారా, లేదా మరొకరిని అధ్యక్షుడిగా పెడతారా, సారథిగా ఎవరిని పెడతారు అనేటువంటిది ఇప్పటికిప్పుడు మనం అయితే చెప్పలేము. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే తెలంగాణలో బీజేపీ ఇటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మనం చూసుకుంటే ఇటు 8 సీట్లు కావచ్చు, 14% అయితే ఓట్ షేర్తో అయితే 3వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. అయితే ఇటు ఈటెల రాజేందర్ అయితే వారి యొక్క వాదన కావచ్చు, ఇటు ప్రజా సమస్యలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి రాజకీయాలు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే వీరిద్దరి మధ్య ఇటు బండి సంజయ్ కూడా వాదన, హిందుత్వం ప్లస్ ఇటు బలమైన ఐడియాలజీ కూడా కావచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటే ఈ రెండు లైన్లలో ఏది రాష్ట్రంలో బీజేపీని ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది అని మనం చెప్పవచ్చు? దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఇప్పటి వరకు బీజేపీ మత ఎజెండా దానికి అవకాశం ఇవ్వలేదు. ఇదే విధమైనటువంటి మత ఎజెండా తోటి, ఇదే విధమైనటువంటి ఎన్నికల ప్రకటనలతోటి కనుక బీజేపీ కనుక వెళ్ళేట్లయితే దానికి ఎదురు దెబ్బలు తగలటం ఖాయం. ఎందుకంటే బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ మీద ఉన్నటువంటి ఉక్రోషంతో ఆయన ఆ విధంగా చెప్పుండొచ్చు. కానీ రేపు నేను అందుకే చెప్పాను, పంచాయతీ ఎన్నికలకు వెళ్ళి నిన్న ఏదైతే మాట్లాడారో ఆ విషయాలన్నీ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయమనండి. బండి సంజయ్ గారి పొజిషన్ ఏమిటో, లేకపోతే బీజేపీ పొజిషన్ ఏమిటో తెలంగాణలో ఆ పార్టీకి అర్థమవుతుంది, జనం కూడా తేల్చుకుంటారు. ఏ అధికారంతో చెప్తారండి బీజేపీని ఎన్నుకోకపోతే పంచాయతీలకి నిధులు ఆపేస్తాం కేంద్ర ప్రభుత్వం అని? ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ జేబులో సొమ్మ నిధులు అనేటువంటివి ఎట్లా చెప్తారు? అంత దురహంకారం, అంత అధికార మత్తు ఒక కేంద్ర మంత్రి నోటి నుంచి బహిరంగంగా వచ్చిందంటే వీళ్ళకి రేపు నిజంగానే అధికారం ఇస్తే ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడతారనేటువంటిది బండి సంజయ్ గారి మాటలు వెల్లడిస్తున్నాయి. మీ అంతర్గత పోరుంటే మీరు ఈటల రాజేందరు లేకపోతే ఇంకోళ్ళు మీరు తేల్చుకోండి, ఏం చేసుకుంటారు అనేది మీ ఇష్టం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కనుక ఓటేయకపోతే కేంద్రం నుంచి నిధులు రావు అని చెప్పేసి ఎట్లా చెప్తారు? అది ఏ విధంగా అంటే రాష్ట్ర ప్రజలనే సవాల్ చేస్తున్నారనమాట. అంతకు తెగించినటువంటి వాళ్ళు రేపు దేనికైనా పాల్పడతారు. మరి అటువంటి వాళ్ళని నెత్తనెక్కించుకోవాలా లేదా అనేటువంటి జనం తెలుసుకోవాలి. కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్లుగా ఈ బహిరంగ ఘర్షణ అనేది ముఖ్యంగా ఇటు బీజేపీ కార్యకర్తల్లో ఏ గ్రూపు బలపడుతుంది అని చెప్పవచ్చు? బీజేపీలో గ్రూపులు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళంతా ఒకే సిద్ధాంతం, బండి సంజయ్ సిద్ధాంతంతోనే ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఎక్కడ కదిలించినా కానీ ఆ హిందుత్వ లేకపోతే ఆ ముస్లిం విద్వేషం ఇవే మనకు కనిపిస్తాయి తప్ప
సభ్య సమాజం ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు మనకి ఎక్కడ నాకైతే కనపడలేదు. అందుకని గ్రూపులు ఏమిటి అనేటువంటిది ఆ గ్రూపులోనే వాళ్ళు తనుకుంటారు. ఏమిటి వాళ్ళలో వాళ్ళు ఎందుకు తనుకుంటారంటే మా బండి సంజయ్ గారికి పదవి రావాలని, లేదా మా ఈటెల రాజేంద్ర గారికి పదవి రావాలని, లేదా మా ఇంకొక నాయకుడికి పదవి రావాలని పదవీకాంక్షకు తన్నుకోవడం తప్ప బీజేపీలో సైద్ధాంతికపరమైనటువంటి పౌరు ఉందని నేనైతే అనుకోవట్లేదు. సైద్ధాంతిక విభేదాలు కూడా లేవు. సైద్ధాంతిక విభేదాలు ఉంటే ఇప్పటికీ ఈటెల రాజేంద్ర బయటకు వచ్చి ఉండేవాళ్ళు. ఎంపీ పదవికి రాజీనామా చేసి పదవి ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి అని చెప్పేసి ఆయన ఇప్పటికి వచ్చేసి ఉండేవాడు. ఏం రాలేదు కదా, అటువంటి ధోరణి కూడా ఎక్కడ ఆయన ఏమి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అందుకని బీజేపీలో సైద్ధాంతిక పరమైనటువంటివి లేవు. సైద్ధాంతికం అంటే అదే బండి సంజయ్ గారి మతోన్మాదమే బీజేపీలో మొత్తం ఉన్నది. లేదు ఎవరైనా ఉంటే బయటికి రమ్మానండి. ఆ పార్టీలో ఎందుకు ఉండాలి? అలాంటి పార్టీలో ఇది సమస్య. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగానే ఇటు తెలంగాణ బీజేపీలో అయితే పరిస్థితి రోజు రోజుకైతే విచిత్రంగా మారుతుందని చెప్పవచ్చు. ఒకవైపు కనుక చూసుకుంటే ఇటు ఈటల రాజేందర్ అయితే బాణాలు సంధిస్తూనే, మరోవైపు బండి సంజయ్ అయితే బుల్లెట్లనైతే కౌంటర్లు అయితే విస్తున్నారు. మరి పార్టీ భవిష్యత్తు ఏ దిశలో నడవాలన్న ప్రశ్నలు కూడా మొదలైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు బహిరంగంగా ఘర్షణ రూపం కూడా దాల్చాయని చెప్పవచ్చు. మరి మత రాజకీయాలు చేస్తే బీజేపీ రాష్ట్రంలో నిలవలేదనే ఈటలు కూడా వ్యాఖ్యానిస్తే, మరి పార్టీ సిద్ధాంతాలే ముందు వాటిని అనుసరించాలని కూడా బండి సంజయ్ కూడా ఘాటుగానైతే సమాధానం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో స్పెషల్ డ్రైవ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.